ఈరోజు నా ప్రాణ స్నేహితురాలి ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ చేసుకుంటున్నారు. అయితే అందుకోసమని చెప్పి నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్‌గా నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. పింక్ అండ్ వయలెట్ కాంబినేషన్‌లో ఈ శారీ చాలా బావుంటది. యాక్చువల్‌గా ఇది నాది గాదు, మా మదర్‌ది. మా అమ్మ దగ్గరిది నేనే కాజేశాననమాట. శారీ ఎలా ఉన్నదో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాను. నేనెక్కడికెళ్ళినా సరే, ఏ పూజ దగ్గరికెళ్ళినా సరే, ఎప్పుడైనా శారీసే కడతాను. డ్రెసెస్ చాలా తక్కువ వేస్తాననమాట. ఈ పూజ గూడా మా హస్బెండ్ దగ్గరుండి చేయిస్తున్నారు. ఈరోజు పూజ దగ్గర అడుగుబెట్టిన దగ్గర నుంచి కూడా నాకేంటో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ బాగా వచ్చినాయనమాట. ఎందుకో తెలీదు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఈ పూజ చేసుకునే అబ్బాయికి 9 ఇయర్స్. ఎంత భక్తితో చేశాడంటే అయ్యప్ప స్వామికి చాలా భక్తితో చేశాడు. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా! పక్కనుంది కదా! ఈ అమ్మాయే. తను చాలా ప్రాణ స్నేహితురాలు. వాళ్ళ ఇంట్లో ఏ పూజ అయినా, మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా రావాల్సిందే, వస్తుంది కూడా. ఈ పూజ చాలా పెద్ద ఎత్తునే ప్రారంభించారనమాట. ఈ వరంగల్‌లో ఎవరైతే ఉన్నారో అందరూ గూడా ఈ పూజలో అటెండ్ అయ్యారు. 1500 స్వామిలతో చేశారు ఈ పూజ. చాలా హ్యాపీ అనిపిచ్చింది వాళ్ళందరి మధ్యన ఉండడం. ఎంతో అదృష్టం ఉంటేనే గానీ ఇలాంటి పూజల్లోకి వెళ్ళే ఆహ్, అవకాశం అయితే దొరకదు కదా! అయితే నేను వెళ్ళాను. పూజ చేస్తున్నంత సేపు కూడా నాకు అయ్యప్ప స్వామిని లైవ్‌లో చూస్తున్నంత ఫీలింగ్ కలిగింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. చుట్టూ జనాలు, స్వామివారి పాటలతోటి భక్తులందరూ గూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా అయితే వచ్చారనమాట ఈ పూజ చూడడానికి. చాలా సంతోషం. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక పని చేశాము అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. దేవుడి అనుగ్రహం ఉంటేనే ఇలాంటి పూజల్లో పాల్గొనగలుగుతాం. ఈ 2024, 25 నుంచి కూడా నేను బాగా ఎక్కువ డివోషనల్‌కి సంబంధించిన కార్యక్రమాల్లోనే ఎక్కువ పాల్గొనడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషపడుతున్నా. శివుడి అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత ఉంది కదా! నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఏదైనా సరే మనం చేసే పని అన్నీ కూడా దేవుడే పైన నిర్ణయిస్తాడు అని అంటారు కదా! ఇక్కడికొచ్చిన జనాలందరూ కూడా పూజ చూస్తూ స్వామివారి ఆశీస్సులు పొంది ఎంతో హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఎంత హ్యాపీ అయ్యానంటే, ఒక ఆయన స్వామివారిది రూ. 2 కాయిన్ నా చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కారం చేశారనమాట. ఇది దేవుడి ప్రసాదంలా అయితే తీసుకున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు అయ్యప్ప స్వామి పూజ అంటే 18 మెట్లు పెడతారు కదా! ఆ 18 మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క అద్దం ఉందంట. నాకు పూర్తిగా తెలీదు గానీ, ఎందుకు 18 మెట్లు పెడతారనేది నేను మా హస్బెండ్‌ని అడిగాను. వివరంగా చెప్తానన్నారు. సో, అది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడ డెకరేషన్ అంతా కూడా చాలా చేశారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఒక 8 సంవత్సరాల పిల్లాడి దగ్గరుండి ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా సరే పైవాడే నిర్ణయిస్తాడు. మనం పూజ చేసినా, ఏ పని చేసినా సరే మన వెంట నుండి అన్నీ నడిపించేది దేవుడే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా బాగా సన్నబడ్డారు. అమ్మగారు మీరు ఎలా లాస్ అయ్యారు? మీ డైట్ చెప్పండి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. చెప్తానని చెప్పా. అయితే ఒక కొబ్బరికాయ అయితే ఇచ్చారు మా హస్బెండు. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోమని. ఎంత కొట్టినా సరే అది పగలట్లేదు. ఆయనైతే కామెంట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఫైనల్‌గా అయితే కొట్టేసా. కొబ్బరికాయ కొట్టి దేవుడికైతే నమస్కారం చేసుకున్నా. నేను ఒకటే కోరుకుంటా, ఎప్పుడైనా సరే దేవుడిని, నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. నాతో పాటు చుట్టూ ఉన్న ప్రజలను కూడా కాపాడు. ప్రపంచంలో అనారోగ్య పరిస్థితి లేకుండా చెయ్యి అని చెప్పి నేనెప్పుడు దండం పెట్టుకుంటా. దేవుడినైతే నేను అదే కోరుకుంటా ఎప్పుడు గూడా. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు గూడా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. మన కోసమే కాదు. పూజకొచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి పాటల్లో లీనమైపోయారు. ఒక్కొక్కళ్ళు కూడా పూజని ఎంతో బాగా విజయవంతంగా అయితే జరిపించారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఒకేసారి అందరూ కూడా ఒకే విధంగా పాటలు పాడుతూ స్వామివారిలో లీనమైపోతూ స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందుతుంటే, ఇలా స్వామి వస్తుంటే అసలు ఒక్కొక్కళ్ళు అయితే ఎంత ఒకేసారి పైకి లేచి అందరూ కూడా చప్పట్లు కొట్టారు. చాలా సంతోషం అనిపించిందసలు.
మన ఇంట్లో చాలా పూజలు చేసుకుంటాం, చాలా వ్రతాలు చేసుకుంటాం. కానీ అయ్యప్ప స్వామి పూజ అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పిలవపోయినా సరే వస్తారు చూడండి. అదే ఈయన స్పెషల్ అనమాట. అసలు ఎంతమందొచ్చారు అంటే పూజకి, చాలామంది వచ్చారు. చాలా జనాలొచ్చారు. దగ్గర దగ్గర ఒక 1500 మెంబర్స్ వచ్చారండి. సో, కనబడే వాళ్ళే కాదు, వెనకాతలు కూడా నిలబడున్నారు. ఒకేసారిగా స్వామియే శరణమయ్యప్ప అని ఒక పర్సన్ అరిస్తే అసలు ఒకేసారి అందరూ అరిచారు. నాకైతే అసలు షివరింగ్ వచ్చింది. ఎందుకు వచ్చినప్పటి నుంచి సరే నాకు అలానే ఉంది ఫీలింగు. దేవుడిని చూడాలి అంటే అసలు ఒళ్ళంతా వణుకొచ్చింది. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. సరే, ఈ వీడియో కనుక నచ్చితే మీరు నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాదు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.